ముందుగా నేను చేసే పనికి సంబంధించి అంటే మీరు నా ముందున్న మీ అందరికీ ఇది మంచి ఉపయోగకరమైనదన్నమాట అండి. అంటే మాటలతో మనం పొందేది కొంత అయితే మన శరీరాలకి ఆహారం ఎంత ముఖ్యమో మనకు తెలుసు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సాధనలో ఎంత ముఖ్యమో కూడా మనకు తెలిసిందేనన్నమాట. అందుకని ఇది వేరే ఏ ప్రయత్నం లేకుండా సహజంగానే ఆరోగ్యాన్ని పొందే మార్గం అన్నమాట. అందు గురించని మేము చేసే పని ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా వ్యవసాయం అలాగే ప్రతి మొక్కల తాలూకు సమస్యల్ని పరిష్కరించగలగటం, వాటి తాలూకు ఇబ్బందుల్ని పరిష్కరించడం మేము చేస్తున్న రీసెర్చ్ అన్నమాట. ఒక 12 సంవత్సరాలు పైబడి చేస్తూ వస్తున్నాం. 2008 దగ్గర నుంచి మొదలుపెట్టాము. దీని పూర్తి పేరు ఆహార్ అంటారనమాట. అంటే అప్లికేషన్ ఆఫ్ హోమియోపతి ఇన్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది నిన్న సబ్నిస్ గారు చెప్పారు, మనకి స్వర్ణిం పుదుచ్చేరి అని ఒక ప్రోగ్రామ్ నడుస్తుందన్నమాట శ్రీ అరవింద సొసైటీ తాలూకు. దాంట్లో ఒక విభాగంగా విలేజెస్లోకి వెళ్ళి అక్కడ ఫార్మర్స్ని ఇందుకు వీలుగా కన్విన్స్ చేస్తూ వాళ్ళకి మిగిలిన ఎరువులు, పురుగు మందులు, మన కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడనక్కర్ లేకుండా ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా అది పండించే విధానం నేర్పగలగటం. 2, వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేశారో అది మనమే కొని రైతుకి కాస్త ఆర్థికమైన సాయాన్ని అందిస్తూ వాళ్ళకి పరిపోషణ కల్పిస్తూ ఇది మళ్ళీ కన్జ్యూమర్స్కి చేర్చడం కూడా అన్నమాట అండి. మనలాంటి వాళ్ళకి పలానా చోట మంచిగా పండుతుంది, ఇది మంచిదని చెప్పడం వల్ల మనం కొనుక్కున్నదంతా కూడా ఈ మనీ అంతా కూడా ఫార్మర్స్కి డైరెక్ట్గా చేరేలాగా ప్లాన్ చేసుకుని చేస్తున్న ప్రాజెక్ట్ అన్నమాట అండి. విడిగా నేను హోమియోపతి డాక్టర్ అవ్వడంతో నాకు దీని మీద ఒక ప్రత్యేకమైన ఆసక్తి, అవగాహన 2 ఉన్నాయి. నేను ఇండిపెండెంట్గా మా ఓన్ ప్లేస్లో భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో నేను కొంతవరకు చేస్తున్నాను. ఆ తర్వాత పాండిచ్చేరిలో అక్కడ హోమియోపతిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ పాచిగాంకర్ అని ఆయన చేస్తూ ఉంటారండి. ఇద్దరి మన రిజల్ట్స్ ఉంటూ ఉంటాయిగా, వాటిని పోల్చుకోగలగటం, ఇది ఒక ప్రోగ్రామ్ కింద చేస్తే బాగుంటుంది అనుకోవడం అలా జరిగింది. రీసెంట్గా ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే మెదక్లో ఐహెచ్ఎస్ ద్వారా ఇదే ప్రోగ్రామ్ని ఒక చిన్న శాంపుల్ ప్లాట్ కింద తీసుకుని చేస్తున్నాం. అందుకని ఈ రైస్ మీరు కావాలనుకున్న ఐహెచ్ఎస్ని డైరెక్ట్గా సంప్రదిస్తే వచ్చే నెలల్లో మీకు అది కూడా అందుబాటులోకి ఉంటుంది యాజ్ కన్స్యూమర్స్ అన్నమాట. అలా కాకుండా మీలో వ్యవసాయం పట్ల ఆసక్తి ఉంది, అది మీరే చేయాలనుకుంటే కనుక మీ ఓన్ ప్లాట్ ఎక్కడ ఉంటుంది, వీళ్ళు ఫార్మర్ అని మాకు పరిచయం చేస్తే వాళ్ళకి సీడ్, మెడిసిన్స్ మేము ఫ్రీగా సప్లై చేసి రిజల్ట్ ఇలా ఉంటుంది, దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటున్నాయని పరిశీలించుకుని ఫైనాన్షియల్లీ వైబుల్గా ఉండేలా దాన్ని తీర్చిదిద్దడం కూడా ఒక మార్గం అనమాట. దేర్బై విలేజెస్లో మొత్తం అంతా కూడా ఈ కెమికల్స్ వాడకాన్ని తగ్గించగలిగితే పూర్తిగా మనం నేచర్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటాం. నిజానికి మనం అనుకుంటూ ఉంటాం ఆహారం మంచిది తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటాం అనమాట, కానీ అది కాదు. న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేచర్ని సస్టైన్ చేయటం మన ఉద్దేశం తప్ప మనం ఆరోగ్యవంతంగా పండించుకుని తింటే ఆరోగ్యంగా ఉండడం అనేది కరెక్ట్ కాదనమాట. అది ఉద్దేశం కానే కాదు. ఎందుకంటే ఆహారం తీసుకునే సంకల్పం ఉంటుంది కదా, ఆ సంకల్పమే ఎక్కువ మన జీర్ణశక్తిని నిలుపుతుంది అన్నమాట. ఎప్పుడైతే మన సంకల్పం కిందకి పడిపోయి ఉంటుందో, అంటే ఒక జంతువులాగా మనం కూడా తినటం మొదలు పెడుతుంటాము, అది చేతనైనంత ఎక్కువగా విషంగా మారిపోతుంది. మనకి ఒక ఓజస్ని, ఒక శరీరంలో సహజమైన శక్తిని ఇవ్వదన్నమాట. సాధనాపూర్వకమైన ప్రయోగంతో మన ప్రయోజనాలని మన మనసులో ఉంచుకుంటూ దానికి కావాల్సిన శక్తిని మనం ఆహారం ద్వారా పొందాలి అని ప్రార్థనాపూర్వక స్థితిలో ఆహారం తీసుకుంటే అది విషపూరితమైన ఆహారం అయినా మనకి శక్తిని ఇచ్చేస్తుంది. అందుకని ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని కేవలం మనుషులకి మంచి చేస్తుందనే భావంతో ఎప్పుడు దాన్ని ప్రయత్నం చేయకూడదు. ఉపయోగం పెద్దగా ఉండదన్నమాట. నేను చూస్తూ ఉంటాను, చాలామంది తింటే నాకు ఈ జబ్బు తగ్గిపోతుందనే కోరికతో మొదలు పెడుతూ ఉంటారు. అలాంటి ప్రయోజనాలు నాకు ఎప్పుడు పెద్దగా కనపడవు. చిన్న చిన్న అడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ డిసీజెస్ని రివర్స్ చేసేయటం కేవలం డైట్ ద్వారానే చేస్తారనుకోవడం ఒక విధంగా ఎక్స్ట్రీమ్ క్లెయిమ్ అనమాట. అలాంటిది అవసరం లేదు. కానీ నేచర్ని మీరు కాపాడాలనే ఉద్దేశంతో ఫార్మింగ్ ఎప్పుడైతే మొదలు పెట్టారో సహజంగా సమస్యలు తీరిపోతూ ఉంటాయి అన్నమాట. జీవితంలో మనం అంటే ఒక ఆర్టిఫిషియల్గా కొన్ని అడ్డంకులు పెట్టేసుకుంటూ ఉంటాం, ఆర్థిక పరిపుష్టి కోసమను, లేకపోతే మన
గ్రౌండ్ని స్టెబిలైజ్ చేయడం కోసం కొన్ని కొన్ని ఆర్టిఫిషియల్ మెథడ్స్ని అవలంబిస్తూ నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నంలోకి వెళ్ళిపోతుంటాం. అటువంటి వాటికి న్యాచురల్ ఫార్మింగ్ ఒక సొల్యూషన్. ఇది మనిషి ఎంత తొందరగా తెలుసుకుని అంత వేగంగా తను పుట్టి మనమంతా కూడా ఒక విధంగా విలేజెస్ నుంచి మైగ్రేట్ అవుతూ సిటీస్కి వస్తుంటాం కదా, కానీ వెనకాల విలేజెస్ ఎలా పాడైపోతున్నాయని మనం చూడట్లేదు. విలేజెస్లో మేనేజ్మెంట్ అంతా కూడా దెబ్బతినిపోతుంది అనమాట. అంటే అన్ని రిసోర్సెస్ని మేనేజ్ చేయగలగటం, హ్యూమన్ వాల్యూస్ని రిటైన్ చేయగలగటం, ఇవన్నీ దెబ్బతింటున్నాయి. వీటికి పరిష్కారంగా ఈ మెథడ్ ఉండాలని మా కోరిక. అందు గురించి ఈ హోమియోపతిని ఫార్మింగ్కి వాడుతున్నాం అనమాట అండి. ఇంకొన్ని 2-3 అడ్వాంటేజెస్ చెప్పి నేను ముగిస్తాను. ఈ మెడిసిన్స్ వాటంతగా పూర్తిగా హార్మ్లెస్ అనమాట. అంటే యాజ్ ఇఫ్ మనం మెడిసిన్ పొరపాటున మొక్కలకి బదులు మనమే తాగేసాం అనుకోండి, అయినా ఎటువంటి హాని ఉండదు, అంత సేఫ్ కాబట్టి ఇప్పుడు ఈ మెడిసిన్స్లో మనకి నష్టం లేదు. 2 ఆర్థికంగా అయితే కనుక జీరో అనడానికి బాగుండదు. కాబట్టి మినరల్ వాటర్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అదే ఖర్చు మనకి వ్యవసాయం చేయడంలో మెడిసిన్స్ వరకు అన్నమాట. అందువల్ల మీకు అక్కడ ఆల్మోస్ట్ జీరో అని చెప్పుకోవాల్సి ఉంటుంది. పైగా అది ఫ్రీగా మనం ఎంతమందికి కావాలంటే అంతమందికి ఫ్రీగా ఇవ్వచ్చు. ఇంతే లిమిట్ అని కూడా లేదు. అదొక అడ్వాంటేజ్ అండి. ఈ రెండింటికంటే ఎక్కువ ఉపయోగం ఏంటంటే మన లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియలైజ్ అయిపోయాయి అనమాట. ఎంతసేపు రోడ్లకి తిరగడాలు, ఆఫీసులకి వెళ్ళడాలు, మళ్ళీ ఇంటికి వచ్చేటాలు తప్ప ప్రకృతితో మమేకమై జీవించే కొన్ని గంటలు, నిమిషాలు కూడా లేకుండా అయిపోతున్నాం కదా. ఇటువంటి ఫార్మింగ్ని కనుక మనం ఒక సాధనలో భాగంగా తీసుకోగలిగితే తెలియకుండా మీరు ప్రకృతితో రిలేట్ అవుతూ ఉంటారు. అసలు వానలు ఎందుకు పడుతూ ఉంటాయి, అకాల వర్షాలు ఎందుకు వస్తుంటాయి, మనం దాన్ని ఏ రకంగా పరిష్కరించాలి, అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ తెలుస్తుంటాయి. కేవలం ప్రస్తుతానికి మనకి ఏమవుతున్నాయంటే టీవీలో చెప్పే న్యూస్తోనే మనకు ప్రకృతి ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట. మనంగా ఎండ, వాన వీటన్నిటితో డైరెక్ట్ రిలేషన్ కోల్పోయాం మనుషులుగా. వీటన్నిటికీ ఇది సహజమైన పరిష్కారం అన్నమాట అండి. ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఇది ఇంకొద్దిగా నేను ఆసక్తి, మీరు ఎలాగ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ మీకు మంచివి కాబట్టి అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందో కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఒక కెమికల్ రియాక్షన్, అంటే ఇప్పుడు మన కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని తయారు చేసిన వాళ్ళు గొప్ప మేధావులు అన్నమాట. అంటే జీవనచర్య లైఫ్ సైకిల్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటిని అతి సూక్ష్మంగా పరిశోధించి ఏ బయోకెమికల్ సైకిల్ ఏ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ని దాన్ని రిటైన్ చేస్తుందో తెలుసుకుని దాన్ని ఎగ్జాక్ట్గా టచ్ చేస్తూ ఈల్డ్ని పెంచారు. అలాగే ప్రజల్లోకి దీన్ని ఎలాగ తీసుకువెళ్తే బాగుంటుందని బాగా పరిశోధించారు. మన కెపాసిటీస్ని అర్థం చేసుకుంటూ దాన్ని మన మధ్యలోకి తీసుకొచ్చి పెట్టి వెళ్ళారన్నమాట. యూరియా వాడుతున్నాం, పొటాష్ వాడుతున్నాం, వీటన్నిటికీ చదువుకున్న వాళ్ళు కాదు ఇది వాడేవాళ్ళు. రైతులు, ఏ చదువు లేని వాళ్ళు పక్క వాళ్ళకి అడ్వైస్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. ఇంత క్వాంటిటీస్లో ఇంత వాడాలని చెప్పేటట్టు వాళ్ళు డిజైన్ చేశారు. దీని వెనకాల ఎంతో మేధస్సు ఉంది, స్వార్థం కాదు. కానీ అది స్వార్థపూరిత ప్రయోజనాలు వాడే రకంగా మన డిజైన్స్ అన్ని రాంగ్గా ఉన్నాయి. నాలెడ్జ్ కరెక్టే, కాకపోతే దాని ఎగ్జిక్యూషన్లో పొరపాటు ఉందన్నమాట. మనం ఇది అర్థం చేసుకుంటూ దాంట్లో ఉండే పాయిజనస్ నేచర్ ఉంటుంది కదా కెమికల్స్లో, వాటిని హోమియోపతి ద్వారా పరిష్కరించి ఈ డిజైన్స్ని మనం ఏ రకంగా చేయాల్సి ఉంటుంది, ఒక వైడర్ అడ్వాంటేజెస్ కోసం. అంటే సమాజంతో కేవలం మనుషులే కాకుండా ప్రకృతిలో ఇతర జీవాలని కూడా మనం హాని కలగకుండా ఉండేలాంటి డిజైన్స్ మనం చేస్తే మన ఇమ్మీడియట్ సొసైటీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యవసాయం చేసేది ఏంటంటే కర్మయోగంలో, అంటే పూర్తి కర్మతోనే ముడిపడ్డ జీవితాలు అన్నమాట వాళ్ళంతా. అక్కడికి కనుక మన తెలివితేటలను మనకు ప్రసరింప చేయగలిగితే ఏమవుతుంది, కర్మ జ్ఞానం రెండు ఒక్కసారిగా జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఒక విస్తృతమైన సైకిల్ బిల్డ్ అవుతుంది అనమాట. ప్రస్తుతం ఏమైంది, అటు కర్మను ఎక్స్ప్లాయిట్ చేస్తూ మన జ్ఞానాన్ని అంతటినీ స్వార్థాంతో ముడిపెట్టి దీని ద్వారా డబ్బు సంపాదించాలి, మనమే లాభపడాలి, అవతల వాళ్ళు నష్టపోయినా మనకు పట్టింపు లేదనే విధంగా ఇక్కడ రచన అంతా జరిగిందనమాట. దట్స్ హౌ ద హ్యూమన్ మైండ్ హ్యాస్ కాంప్లికేటెడ్ ది హోల్ ఇష్యూ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. వీటన్నిటినీ మనం అర్థం చేసుకుంటూ సాధకులుగా ఇది ఒక ఇంపార్టెంట్ జాబ్ కింద మనం ఎలా అయితే సెంటర్స్ని పెంచాలనో లేకపోతే నాలెడ్జ్ని పెంపొందించుకోవాలనో మనం
ప్రోగ్రామ్స్ చేస్తున్నామో ఈ కాన్సెప్ట్ని స్టడీ చేస్తూ ఇది నా నా వెనక్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఎలా అయితే మన ఇక్కడికి వచ్చే వాళ్ళని ఎలా ఎంబ్రేస్ చేసుకోవాలో చూస్తున్నాం, కానీ ఇక్కడికి వచ్చే ఉద్దేశం కూడా ఉండదు వాళ్ళకి, వచ్చి పొందే ప్రయోజనం ఉండదు. అంటే ఫార్మర్స్ అనమాట, వాళ్ళకి మనకి ఏ రకంగా రిలేట్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్స్. కానీ మనం అటువైపుకి తిరిగి వెళ్ళి చూస్తూ వాళ్ళని ఎంబ్రేస్ చేసుకునే మెథడ్స్ని మనం కనుక కనుగొనగలిగితే ఇది ఒక మెథడ్ అవుతుంది అన్నమాట. వాళ్ళతో మీరు రిలేట్ అవ్వడానికి, వాళ్ళకి మీరు కొంత మేలు చేయగలడానికి, తిరిగి వాళ్ళు చేసిన మేలు మనం పొందడానికి కూడా. ఎంతసేపు మనం వాళ్ళకి ఇచ్చి మనం నష్టపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మేలు చేస్తూనే రెట్టింపు మేలు మనం కూడా పొందగలుగుతూ ఉంటాం. అందుకని దీన్ని ఒక మాధ్యమంగా వాడుకోమని నా మనవి. ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పిన మీకు అంత అప్లికబుల్ అవ్వదు. అందుకని ఎవరికైనా ఆసక్తి ఉంటే, అంటే కొనుక్కోవడానికి కానీ లేకపోతే ఇది మీ సొంత చోట్ల చేయడానికి కానీ ఆసక్తి ఉంటే నన్ను సంప్రదించవచ్చు. లేకపోతే ఐహెచ్ఎస్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళని సంప్రదించినా మీకు పని ముందుకు వెళ్తుంది అన్నమాట. వచ్చే రోజుల్లో అంటే మా కళ ఏంటంటే ప్రతి సెంటర్కి కూడా విలేజెస్కి ఎంతో ఎఫినిటీ పెంచుకుంటూ ఆ వర్కపు ప్రజలందరినీ కూడా శ్రీ అరవిందుల ఫోల్డ్లోకి తీసుకురాగలిగితే ఇది మన సొసైటీకి చాలా గొప్ప విజయం అవుతుంది అనమాట. ఎందుకంటే శ్రీ అరవిందో యోగా ఇట్స్ నాట్ అబౌట్ రీడింగ్ బుక్స్ అండి. బుక్స్ చదువుకోవడం కోసం రకరకాలు ఉన్నాయి, అలాగే వేరు యోగాలు ఉంటాయి కదా, అన్నీ కూడా ఒక్కొక్క పరిమితమైన పరిధి దగ్గర ఆగిపోతూ ఉంటాయి. బట్ శ్రీ అరవిందో యోగా ఎంబ్రేసెస్ ద హోల్ లైఫ్ కదండి. అందువల్ల దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఓపెనింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ సచ్ ప్రాజెక్ట్స్ అన్నమాట అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను గ్రూప్లో పెడతానండి, దీనికి సంబంధించిన మెసేజ్ కూడా పెడతాను సార్. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా చెప్తారు సార్. అది ప్రాసెస్ సింపుల్. అంటే మేము కేవీకేలో అంటే వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేసుకున్నాను సార్. ప్రాసెస్ ఏంటంటే సింపుల్గా మనం మిగిలిన ఎరువులు పురుగు మందులు ఏదైతే స్ప్రే చేస్తారు, స్ప్రేయర్స్లో ఈ మినరల్ వాటర్ని మనం స్ప్రే చేసేస్తున్నామండి. వీక్లీ వన్స్ ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటాం. లేదు, అవి ఎలా అయితే అప్లై చేస్తారంటే మనకి స్ప్రేయర్స్ ఉంటాయి కదండి, ఆ స్ప్రేయర్స్తోనే చేస్తున్నాను సార్. నెక్స్ట్ వీక్లీ వన్స్ ఒకసారి స్ప్రే చేయమని చెప్తుంటాం, ఒక్కొక్కసారి మిస్ అవుతుంటారు. 2-3 వీక్స్కి ఒకసారి స్ప్రే చేసినా పర్వాలేదు. కాన్సెప్ట్ అంతా ఏమవుతుందంటే ప్లాంట్లో కొన్ని బయోకెమికల్ సైకిల్స్ ఉంటాయి కదండి, యూరియా సైకిల్, క్రెబ్ సైకిల్, గ్లైకాలసిస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో ఉండే బై ప్రోడక్ట్స్ని మనం అర్థం చేసుకుంటూ దాన్ని లింక్ చేసేలాగా కొన్ని మినరల్స్ని, కొన్ని అయాన్స్ని పొటెంటైజ్ చేసి వాడతాం అనమాట వీటిలో. దీనిపై ఆ సైకిల్స్ అన్ని ఎప్పుడైతే ప్రాపర్గా నడుస్తుందో దాని ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటూ ఇంకా పెస్ట్ని అక్కడికి రానివ్వకుండా ప్లాంటే చేసుకుంటుంది అనమాట. మనం పెస్ట్ని చంపాము. పెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే బలహీనమైన మనిషి ఉన్నాడో అతన్ని కాజేయడానికి కూడా చూస్తూ ఉంటాడు. ఈ మనిషి బలమైనప్పుడు అతను పుట్టడు కదండి, పక్క వాళ్ళ మీద ఆశ పుట్టదు కదా. నేచర్లో కూడా అదే ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది అనమాట. అది ఒక మేము స్ప్రేలో మెథడ్ ఏంటంటే అది ప్రాబ్లం రాకముందే అది అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్ డిపెండెంట్ అపాన్ సార్. అంటే రైస్ మీద అయితే కనుక రఫ్లీ 7 to 10 times అనమాట మినిమం సార్. ఇంకా కంప్లీట్గా ఇంకా ఏ రకమైన ఇంటర్వెన్షన్ ఉండదు అనమాట. కెమికల్ ఇంటర్వెన్షన్ 0. గో ఆధారిత వ్యవసాయంలో మీరు ఇన్పుట్స్ ఏవైతే సాయిల్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి వాడతారో అవన్నీ వాడచ్చు. అంటే అది సాయిల్ కోసం పనిచేస్తాయండి గో ఆధారిత వ్యవసాయంలో, కానీ మనం చేస్తుంది ప్లాంట్ హెల్త్కి మాత్రమే కాబట్టి ఇది అది దానికి అడిషనల్గా తీసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్లీ సార్. అంటే అవునండి, ఇవి మేము అంటే కరెక్ట్గా ఇది అసలు విషయం మీరు గుర్తు చేయడం మంచిదైందండి. ఇది ఏం చేస్తామంటే 12 years నుంచి మేము సోనా మసూరి తీసుకుని చేస్తూ వచ్చామన్నమాట అండి.
అది 6 years తర్వాత ఏమైందంటే రైస్ రెడ్గా మారడం మొదలైంది అనమాట. ఏమైందో మాకు అర్థం కాలేదు, ఎక్కడి నుంచో ఒక్కొక్క విత్తనం కలిసిపోయింది అన్నారు. క్రమక్రమంగా దాని పాపులేషన్ పెరుగుతూ ఇప్పుడు 90% రెడ్గా మారిపోయింది అనమాట. ఏమైందంటే ఒక న్యాచురల్ మ్యూటేషన్ జరిగి రైస్ పైప్ లేయర్ అంతా కూడా రెడ్గా మారిపోయింది అనమాట, రెడ్ రైస్గా మారిపోయింది అనమాట. అంటే ఇది రెడ్ రైస్ అంటే న్యూట్రిషనల్లీ చాలా మంచిది, అంతేకాకుండా నేచరే మనకి ఎదురు ఇచ్చింది కాబట్టి దాంట్లో మనకి తెలియని ఏదో ఒక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. టెస్టులు చేసిన యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని తెలిసింది, కానీ ఏ పర్టికులర్ డిసీజ్ మీద దీన్ని అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయనేది ఇంకా వాస్ట్ స్టడీ ఉండాలి, ఎక్కువ గ్రూప్ స్టడీ చేయాల్సి ఉందండి. అది మాత్రం మిగిలింది. సత్యనారాయణ రెడ్డి గారు మీతో నేను ఎన్నో నెలలు కలిసి వర్క్ చేయాలని ప్రయత్నించానండి, కానీ ఐహెచ్ఎస్ ద్వారా మేము తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకుంటాం సార్. విజ్ఞాన కేంద్ర గడ్డపల్లిలో మనము ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చేయవచ్చు. ఓకే సార్, తప్పనిసరిగా.